ఏపీ హైకోర్టును ఆశ్రయించారు పిన్నెల్లి. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిన్నెల్లి బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ సరికాదని వాదనలు వినిపించారు పిన్నెల్లి తరపున లాయర్. ట్విట్టర్ వీడియో ఆధారంగా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. మార్ఫింగ్ వీడియో కూడా అయ్యే అవకాశం ఉందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని, పోలింగ్ ఆఫీసర్ అన్నారని గుర్తు చేశారు పిన్నెల్లి తరపు లాయర్. ఎఫ్ఐఆర్ లో కూడా ఇదే ఉందన్నారు. ఈసీ నేరుగా ఆదేశాలు ఇవ్వటం సరికాదని వాదనలు వినిపించారు. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోవడం కోసం పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి పేరును A1 గా నమోదు చేసిన పోలీసులు ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. అయినా పిన్నెల్లి ఆచూకీ దొరకలేదు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అల్లర్లపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్. టీడీపీ నేతలు సత్య హరిశ్చంద్రులు అన్నట్లు ఎన్నికల కమిషన్ భావిస్తోందన్నారు. మాచర్లలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. మాచర్ల నియోజకవర్గంలో అధికారులను మార్చిన తరువాతే అల్లర్లు జరిగాయన్నారు అనిల్ కుమార్. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. పల్నాడు జిల్లాలో పలువురు నేతల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. గురజాల సెగ్మెంట్ లో ఉన్న దాచేపల్లికి చెందిన 22 మంది వైసీపీ శ్రేణులు, తంగెడకు చెందిన 11 మంది టీడీపీ శ్రేణుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఏపీలో ఎన్నికల పోలింగ్ పై మంత్రి అంబటి వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది. పోలింగ్ రోజు ఫిర్యాదు చేసిన ఈసీ పట్టించుకోలేదని తన పిటిషన్ లో పేర్కొన్నారు అంబటి. పల్నాడు జిల్లా నార్నిపాడులో 236, 237, దమ్మలపాడులోని 253, 254 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ రిగ్గింగ్ చేసిందని ఆరోపించారు. వెబ్కాస్టింగ్ పరిశీలించి రీపోలింగ్ కు ఆదేశించాలంటూ కోర్టులో అంబటి తరపున అడ్వకేట్ వాదనలు వినిపించారు. అయితే ఎన్నికలు ముగిశాయి కాబట్టి దీనిపై ఎలక్షన్ ట్రిబ్యునల్ కు వెళ్లాలంటూ ఈసీ వాదనలు వినిపించింది. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల్ని తప్పుపట్టింది వైసీపీ. చంద్రబాబు ప్యాకేజ్ స్టార్ ప్రశాంత్ కిషోర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. పీకే అంచనాలు ఎప్పుడూ తప్పే అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ది వైర్ మీడియాలో పీకే ఇంటర్వ్యూని జత చేస్తూ ట్వీట్ చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని చెలో మాచర్లకు టీడీపీ పిలుపునివ్వడంతో భారీగా పోలీసులు మోహరించారు. 1000 మంది పోలీస్ సిబ్బందితో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నికల మరుసటి రోజు నుండి జూలకంటి బ్రహ్మానందరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో కేంద్ర బలగాలు కవాతు చేశారు. పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలతో అప్రమత్తమయ్యారు. చంద్రగిరి మండలం నారావారిపల్లి, శేషాపురం, భీమవరంలలో మార్చ్ నిర్వహించారు పోలీసులు. సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాలు, ముఖ్య కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్ అయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఘాటైన లేఖ పంపింది కేంద్రం. ప్రధాని ర్యాలీకి 45 నిమిషాల ముందు ర్యాలీ ప్రారంభం, చివర్లో డ్రోన్లు ఎగరవేయడంపై కేంద్రం సీరియస్ అయింది. ప్రధాని రోడ్ షో ప్రాంతం ముందుగానే నో ఫ్లై జోన్ గా ప్రకటించింది ఎస్పీజీ. అయితే ఎస్పీజీ చెప్పినప్పటికీ రాష్ట్ర పోలీసులు వినిపించుకోలేదని తేలింది. ఇది భద్రతా వైఫల్యమేనని తేల్చిన కేంద్ర హోంశాఖ వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాసింది. తెలంగాణలో యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రాజేస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మహేశ్వర్ రెడ్డిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. అయితే తన వ్యాఖ్యలకి, ఆరోపణలకి కట్టుబడి ఉన్నాను అంటున్నారు బీజేపీ నాయకుడు. పూర్తి ఆధారాలతోనే తాను మంత్రిపై ఆరోపణలు చేశారని చెబుతున్నారు. మోదీ ఆలోచనలు విస్తృతంగా ఉంటాయన్నారు ఈటెల రాజేందర్. భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఆయన ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింప చేశారన్నారు. ఎత్తిన జెండా దించని నేత ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అని అన్నారు ఈటెల. నల్గొండ జిల్లా పెద్దవూరు మండల కేంద్రంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా పట్టభద్రుల ఎన్నికల సమావేశంలో పాల్గొన్నారు. మానవాళికి బుద్ధుడి బోధనలు అనుసరణీయమన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బుద్ధ పౌర్ణిమను పురస్కరించుకుని సికింద్రాబాద్ లో ఉన్న మహాబుద్ధ విహార్ని ఆయన సందర్శించారు. బుద్ధుడి విగ్రహానికి పూలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా అది ఎక్కడా జరగటం లేదన్నారు. 20 రోజులుగా ఎక్కడి ధాన్యం అక్కడే ఉందన్నారు. భూపాలపల్లి జిల్లా కమలాపూర్, జగిత్యాల జిల్లా కొడిమ్యాల గ్రామాల్లో పర్యటించి ధాన్యాన్ని పరిశీలించారు మాజీ మంత్రి హరీష్ రావు. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం రాఘవాపురంలో ఐకేపీ సెంటర్ ని సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లపై రైతులతో ఆరా తీశారు.
తెలంగాణలో రైతులు నరకం చూస్తున్నారని 45 రోజుల నుంచి ఐకేపీ సెంటర్స్ లో కాంగ్రెస్ నేతలు రైతుల్ని పలకరించిన పాపాన పోలేదని అన్నారు. ఐకేపీ సెంటర్లలో కనీస వసతులు కూడా లేవు అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతి పైసా కేంద్రమే చెల్లిస్తుందన్నారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు ఐకేపీ సెంటర్లను ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. కేంద్రం ప్రతి గింజను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల బాధ్యతారాహితంగా వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయన్నారు సివిల్ సప్లై శాఖ కమిషనర్ చౌహాన్. తప్పుడు ప్రచారంతో రైతులను అధైర్యపరచొద్దని విజ్ఞప్తి చేశారు. రైతులతో తాను స్వయంగా మాట్లాడానన్న చౌహాన్ వారు ధాన్యం కొనుగోలు, నగదు డిపాజిట్ పట్ల సంతోషంగా ఉన్నారని తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి త్వరగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, పేమెంట్స్ కూడా గతం కంటే ఎక్కువే చేశామని చెప్పారు చౌహాన్. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పేమెంట్స్ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఖమ్మం జిల్లా ఏ స్కూల్లో సీతారామ ప్రాజెక్టు కాలువ పనుల్ని పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మాలోతి రామదాస్ నాయక్. సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ పూర్తయిపోతే వైరా రిజర్వాయర్ కు నీరు అందుతుంది అన్నారాయన. బోనకల్లు, వైరా, మధిర పరిసర ప్రాంతాల రైతులకు నిరంతరం సాగునీరు అందిస్తామన్నారు మంత్రి. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వబోమని ఎక్కడా చెప్పలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసేందుకు బోనస్ ఇస్తున్నామన్నారు. మరోవైపు తెలంగాణలో 12 ఎంపీ స్థానాలకు తగ్గకుండా కాంగ్రెస్ గెలుస్తోందన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందన్నారు మంత్రి కోమటిరెడ్డి. ముస్లింలకు కల్పించిన ఓబీసీ రిజర్వేషన్ రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక వర్గం మెప్పు కోసం చేశారని తీర్పులో స్పష్టం చేసిందని అన్నారు. బెంగాల్ విధానమే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉందన్నారు లక్ష్మణ్. కోల్కతా కోర్టు తీర్పు ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా వర్తిస్తుందన్నారు. కేంద్రంలో ఇండియా కూటమికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని జోసిన్ చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు 10 ఏళ్లలో ప్రధాని మోదీ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. దేశ ప్రజల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు విహెచ్. ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఈసారి 400 సీట్లు వస్తాయని మోదీ అంటున్నారని, అసలు సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీ ఎక్కడుందంటూ ఎద్దేవా చేశారు. మోదీని గద్దె దించాలన్న వేవ్ దేశ వ్యాప్తంగా ఉందన్నారు. మోదీ హయాంలో హోల్సేల్ అవినీతి జరిగిందంటూ ఆరోపించారాయన. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 98 మంది శాంపిల్స్ ను సేకరించిన నార్కోటిక్స్ బృందం నటి హేమ, ఆశీరాయ్, వాసుకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా తెలిపారు. హేమ స్నేహితుడు చిరంజీవి కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేల్చారు పోలీసులు. నటి హేమతో పాటు పలువురికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. 98 మంది శాంపిల్స్ సేకరించగా 86 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కుప్పంలోని హెచ్పీ రోడ్లో మణికంఠ అనే యువకుడిని కత్తితో బెదిరించి దాడికి పాల్పడ్డారు యువకులు. ఐస్ క్రీమ్ దుకాణం నిర్వహిస్తున్న మణికంఠను కత్తితో బెదిరించారు. ఈ యువకుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఐస్ క్రీమ్ షాప్ నుంచి సుమారు 4,000 రూపాయల విలువ చేసే ఐస్ క్రీంలు ఎత్తుకెళ్లిపోయారు యువకులు. దీనిపై బాధితుడు మణికంఠ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్నవని, కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. మీరు వేసే ప్రతి ఓటు దేశంలో నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని పారదోలుతుంది అని ఢిల్లీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సోనియా సందేశం విన్న 1 నిమిషం వీడియోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవಣ್ణ దౌత్య పాస్పోర్ట్ రద్దు చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరో లేఖ రాశారు. తనకు తెలిసినంత వరకు మే 1న తాను రాసిన లేఖపై ఇంతవరకు ఏ చర్య తీసుకోలేదన్నారు సిద్ధరామయ్య. ప్రధానికి రాసిన లేఖను ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. మరోవైపు తక్షణమే ఇండియాకు వచ్చి పోలీసులు ఎదుట లొంగిపోవాలని తన మనవడు ప్రజ్వల్ రేవణన్ను మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ హెచ్చరించారు. లేని పక్షంలో తన కోపానికి గురి కావాల్సి వస్తుందన్నారు. తన సహనాన్ని ఏమాత్రం పరీక్షించవద్దని సూచించారు. ప్రజ్వల్ను హెచ్చరించినట్టు చెప్తూ 2 పేజీల లేఖను దేవేగౌడ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. పార్టీకి విధేయుడిగా ఉంటూ కష్టపడుతున్నా తన విషయంలో పార్టీ అన్యాయంగా వ్యవహరించిందని కేంద్ర మాజీ మంత్రి జార్ఖండ్లోని హజారీబాగ్ ఎంపీ జయంత్ సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో ఆసక్తి చూపట్లేదని, కనీసం ఓటైనా వేయట్లేదని ఆరోపిస్తూ జార్ఖండ్ బీజేపీ నాయకత్వం జయంత్ సిన్హాకు మే 20న షోకాజ్ నోటీస్ జారీ చేసింది. 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని చెప్పడంతో సంజయ్ షీని జయంత్ సిన్హా పంపించారు. ఆ లేఖను ఆయన ఎక్స్ లో షేర్ చేశారు.
ఏపీలోని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా రద్దయ్యాయి. ఆసుపత్రికి వచ్చిన పేషెంట్స్ కు ఆరోగ్యశ్రీ లేదని చెప్తున్నారు సిబ్బంది. దీంతో ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ బూత్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ముందు కేజీ రోడ్డుపై బైఠాయించారు మహిళా సంఘాల నేతలు. టౌన్ సీఐ అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళల పట్ల సీఐ ప్రకాష్ కుమార్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపించారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ అంటూ ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. డబ్బులు చెల్లించే విషయంలో జిరాక్స్ సెంటర్ యజమానితో ఘర్షణకు దిగాడు. తాను ఎస్ఐని అని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ జిరాక్స్ సెంటర్ యజమాని ఉదయ్పై దౌర్జన్యం చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రామకృష్ణ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ లోని నాగోల్ బండ్లగూడలో ఒక మహిళ వర్షపు నీటి గుంతలో కూర్చుని వినూత్న రీతిలో నిరసన తెలియజేసింది. వర్షాలకు రోడ్డు పాడైపోయిందని, రాత్రి వేళలో పాదచారులు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రోడ్లు గుంతలుగా ఉన్నాయని, కొత్త రోడ్డు వేయాలని రోడ్డుపై నిలిచిన నీటిలోనే నిరసన తెలియజేసింది. పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నర్సరావుపేటలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 25న తుఫాన్గా మారుతుందన్నారు. బెంగాల్ తీరంలో ఈ నెల 26న తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో పేదలు పేదలుగానే మిగిలిపోయారన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ఇండియా కూటమి మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలు మరింత పేదరికంలోకి వెళ్లిపోవడం ఖాయమన్నారు. హిమాచల్ ప్రదేశ్ హమీర్పూర్ లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు ఆయన.